ఈ కౌలు రైతులకు లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంబంధించి అయినా వీటన్నిటికి సంబంధించి మీరు అంటే ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా గ్రౌండ్ లెవెల్లో మీకు అన్నీ చూసింటారు. సో ఈ క్రమంలో ఎక్కడ గ్యాప్ ఎక్కడ జరుగుతుంది, అంటే ఇటు ప్రభుత్వానికి అటు పక్క కౌలు రైతుల మధ్య గ్యాప్ ఎక్కడుంది, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది వాళ్ళకు అందకుండా? గ్యాప్ అంటేనండి, అసలు కౌలు రైతుల్ని ప్రభుత్వాలు గుర్తించటం మానేశాయండి. వాళ్ళని అసలు రైతుల కింద వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు లేకుండా పోయింది. వాళ్ళకి ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ పథకాలు కూడా అందడం లేదు. ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు కూడా ఎక్కువ మంది కౌలు రైతులేనండి. దాదాపు 60-70% కౌలు రైతులే చనిపోతున్నారు ఆ రైతు ఆత్మహత్యల్లో. వాళ్ళకి కూడా నష్టపరిహారం రావట్లేదు. సో ఇవి అన్ని కూడా మరి గ్యాప్ల కిందే మనం చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా వాళ్ళని గుర్తింపు చేయటానికని చెప్పి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదండి. ఇప్పుడున్న విధానం CCRC క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ కింద వాళ్ళని గుర్తింపు చేయాలి. కానీ యజమాని సంతకం ఉండడం అనేది చాలా తప్పనిసరి చేయటం వల్ల వాళ్ళకి ఆ గుర్తింపు అనేది లభించట్లేదు. 30 లక్షల మంది కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఆ లెక్కలు కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. గవర్నమెంట్ లో 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారండి. అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఈ ప్రభుత్వం రాకముందు వాళ్ళు హామీలు ఇచ్చారు. ఏమంటే మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అన్ని పథకాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవి కూడా ఇంతవరకు కౌలు రైతు కార్డు ఉన్న వాళ్ళకి కూడా అందలేదు. తర్వాత ఒక మోడల్ యాక్ట్ ని మన కొంతమంది IAS ఆఫీసర్స్, రైతు స్వరాజ్య వేదిక అందరూ కలిపి ఈ కౌలు రైతుల కోసం అని తయారు చేశారు. ఆ యాక్ట్ కూడా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు కానీ వాళ్ళు ఆ యాక్ట్ ని పట్టించుకోలేదు. కౌలు రైతులకి ఏ రకంగా మనం వాళ్ళని గుర్తింపు చేయొచ్చు అని చెప్పి అటువైపు దిశగా ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదండి.